నాగరాణి శ్రీనన్నది కూడా సబ్ చేసుకో. అంటే నీకు తెలియదు కదా బ్లూ ఇవ్వటం అది. ఎస్విఆర్ శ్రీను అను కొట్టేసేయి, ఛానల్ వస్తుంది. డీపీలో అన్న ఫేస్ ఉంది కదా, తనది సబ్ చెయ్యి. ఓకేనా? సబ్ చెయ్యి, సపోర్ట్ చెయ్యి. తప్పకుండా చూడు, నీకు బాగుంటాయి, మోటివేషన్ బాగుంటుంది. అన్నకి కూడా బాగా సపోర్ట్ చేయి, తను కూడా కష్టపడుతున్నారు. ఓకేనా? నాగరాణి సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటున్నారు శ్యామన్నయ్య. అక్క అని లాంగ్ వీడియోస్కి చాలా వాటికి వాటర్ మార్కు ఉన్నాయి, కానీ కాయిన్ మాస్టర్ అనే కంపెనీ పేరు కాయిన్ మాస్టర్లోనే చేస్తానా. కంపెనీది అది పడుతుంది, కానీ వైటీ స్టూడియోలో చేస్తా. వైటీ కాదు, వైటీ క్రియేట్లో చేస్తాను ఒక్కొక్కసారి. కానీ లాంగ్ వీడియోస్ చేయడం చాలా తక్కువ, టైం చాలా తక్కువ ఉంటుంది. దెబ్బతీస్తుందేమో. లేదన్నా, అది కాయిన్ మాస్టర్ది ఇబ్బంది ఏం లేదంటున్నారు. చూద్దాం. ఓకే బాయ్ అక్క, మళ్ళీ వస్తా. అవునా? ఓకే ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేసినందుకు. ఇంతకీ టీ తాగావా శ్రీలక్ష్మి? మళ్ళీ వీలున్నప్పుడు వచ్చేసాయి. థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సబ్ చెయ్యి, తప్పకుండా సబ్ చెయ్యి. ఓకేనా? ఎందుకంటే బ్లూ ఇస్తే నీకు తెలియదు కదా, అందరివి సబ్ చేయాలంటే నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కాబట్టి రోజు ఒక్కొక్కళ్ళవి నిన్ను బాగా పలకరిస్తారు. నువ్వు కనెక్ట్ అయ్యావనుకునే వాళ్ళవి సబ్ చేసి సపోర్ట్ చెయ్యి. ఓకేనా? అందరికీ సపోర్ట్ చేస్తే మంచిదే, కానీ అంత టైం అందరికీ ఉండొచ్చో లేకపోవచ్చో, అది నీ ఇష్టం. ఓకేనా? నాకు మాత్రం అందరూ బాగా సపోర్ట్ చేసేవాళ్ళే. మా శ్యామన్నది కూడా వీడియోస్ బాగుంటాయి, చక్కగా పలకరిస్తారు. కిరణ్ కుమార్ గారు ఈరోజు స్పెషల్ ఏంటి అంటున్నారు. కిరణ్ భయ్య ఇప్పటిదాకా ఉన్నారంటారా? మిమ్మల్ని పలకరించినప్పుడే స్పీడ్గా పలకరించుకోవాలి శ్యామ్ భయ్య. శ్రీలక్ష్మి సిస్టర్ బెస్ట్ ఆఫ్ లక్ అంటున్నారు. అవును, తను కూడా కొత్తగా స్టార్ట్ చేసినట్టుంది. ఈ వ్యాపారాలు డల్గా ఉంటున్నాయన్న. మనం కూడా, నేనైతే అంతకుముందు వ్యాపారస్తులు అంటే చాలా గ్రాండ్ అనమాట. జాబ్ చేసే వాళ్ళకన్నా వ్యాపారస్తులే బెటర్ అనుకునేవాళ్ళు పెళ్ళిళ్ళ టైంలో కూడా. ఎందుకంటే ఎనీ టైం రొటేషన్ కానీ కొంచెం ఏంటి, తన వర్క్ తను చేసుకుంటానే హ్యాపీగా ఉండొచ్చు అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా అది శ్యామన్నకు కూడా తెలిసే ఉంటుంది. వ్యాపారాలు మరి 4 ఏళ్ళకి ఒక షాపు వస్తుంది. వ్యాపారాలు తక్కువగా ఉంటాయి అన్నీ. అంటే అట్లా అనుకుని అందరికీ బాగుండవని కాదు, బాగా అవి మళ్ళీ. థ్యాంక్ యూ శ్రీనన్న అంటున్నారు శ్రీలక్ష్మి సిస్టర్. అది మళ్ళీ నేను చెప్పాను కదా క్యాష్ చెప్పను అని చెప్పి. వచ్చేసింది మా అనుష సిస్టర్, కాఫీ పట్టుకొచ్చేసింది. అందరూ తాగండి. 2 కాఫీసే తీసుకొచ్చింది తను. ఎవరైతే ఉన్నారో లైవ్లో ఉండండి, ఉన్నవాళ్ళు తాగండి. నేను తర్వాత అయినా తాగుతాను, ఇబ్బంది లేదు నాకు. ఎందుకంటే నాకు అంత కనెక్ట్ ఉండదు. టీ కాఫీ అవసరం అనుకుంటేనే, కొంచెం కావాలి అనుకుంటేనే తాగుతాను నేను. హాయ్ అనుష సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటున్నారు. ఇలా పలకరించుకుంటే శ్యామన్న మనకి, ఇప్పుడు నీ లైవ్లోకి నేను వచ్చినా కూడా, నేను కూడా అందరిని ఎందుకు పలకరిస్తానంటే నాకు తెలియకపోయినా మీకు వాచ్ టైం అనేది కలుస్తుంది, మనం సపోర్ట్ చేసేదానికి ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి చేస్తాం. మనం కొంచెం సేపు చేసినా ఏంటంటే అందరినీ పలకరిస్తూ ఉంటే ఆ టైం, వాచ్ టైం అనేది యూజ్ అవుతుంది అనమాట. మనం వెళ్ళి ఊరికే లైవ్లో ఉండి చూస్తేనో ఇంకొకటో ఎవరైనా మనం అని అట్లా ఉంటుంది అనమాట. చేసిన కొంచెం సేపు మనం చాట్ చేస్తేనే ఛానల్కి యూజ్ అనేది ఉంటుంది, మీకైనా నాకైనా ఎవరికైనా. హాయ్ అన్న అంటుంది అనుష టీ తాగేవరా? నువ్వు తాగేవా? నో మర్చిపోయా, నువ్వు కూడా టీ తాగనని చెప్పినట్టున్నావు. అవునా? నాలాగా తెలుసా మీకు? ఇంతకీ అనుష శ్యామన్నది శ్రీనన్నది సబ్ చేసుకున్నావా? బ్లూ ఇమ్మంటావా? శ్రీనన్న మీరు బ్లూ అనుషాని సబ్ చేశారా? మీరు ఎవరైనా సబ్ చేసుకోకపోతే బ్లూ అడిగేసేయండి, ఏముంది, మనమే కదా. అంటే నేను చెప్తుంది 2 విధాలా ఉపయోగపడేటట్టుగా. మనకి బ్లూ ఇస్తే మనకి తగ్గుతుందంట తెలిసిన వాళ్ళైతే. నా ఆలోచన అయితే అది. తెలుసా? ఓకే తెలుసా తెలియదా? ఎస్ఎస్ అంటే ఇవి వచ్చేసి, ఈ శారీస్ వచ్చేసి 2 కట్స్, ఇవి వచ్చేసి